ప్రజలకు కూడా చెప్పాలి. అమ్మా వైసీపీ వాళ్ళు మెడికల్ కాలేజీ ఫస్ట్ సంవత్సరం కొంత బిల్డింగు, రెండవ సంవత్సరం కొంత బిల్డింగు, మూడవ సంవత్సరం కొంత బిల్డింగులు మార్చుకోవచ్చు అని చెప్పి పాఠాలు చెప్పారు. నువ్వు పాఠం చెప్పగానే సరిపోలా, నువ్వు ఆడ కొంత బిల్డింగ్ చేయొచ్చు. మరి కొంత బిల్డింగ్ చేయొచ్చు, కొంత డబ్బులు కూడా కాంట్రాక్టర్కి ఇప్పించిండింటే కాంట్రాక్టర్ పూర్తి చేసిండేవాడు. కాంట్రాక్టర్ నేను చేయలేను మొర్రో, మా కొంప కూల్చారు మొర్రో, 4 సంవత్సరాల పాటు మెడికల్ కాలేజీలో నాతోటి పనులు చేపించి నాకు కార్చింది 27 కోట్ల మొర్రో అని ఏడిస్తే, మా ప్రభుత్వం వచ్చినాక 40 కోట్ల రూపాయలు మేము మళ్ళా తిరిగి ఆ కాంట్రాక్టర్ చూసి జాలేసి డబ్బులు ఇచ్చాం. మీ మాదిరిగా కక్ష సాధింపులో పోలే. 25% బిలో ఉన్న కాంట్రాక్టులను రద్దు చేయలే, మీరు రద్దు చేశారు. ఈ రోజు మార్కాపుకి నీళ్లు లేకుండా చేశారు తాగటానికి. మళ్ళా చివరికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంటింటికి మంచినీళ్ళ స్కీమ్ ద్వారా 1290 కోట్ల రూపాయలతోటి తిరిగి ఆ స్కీముని ప్రారంభించేదానికి శంకుస్థాపన చేసిపోయారు. మేము మీ మాదిరిగా ఇది తెలుగుదేశం వల్ల ప్రభుత్వము, తెలుగుదేశం వల్ల సంబంధించినటువంటి పని కాబట్టి దీన్ని చేయకూడదని పక్కన పెట్టలే. మీ మాదిరిగా అన్నా క్యాంటీన్లు రద్దు చేయలే. మేము మీరు చేసినటువంటి తప్పులు మీరు చేసినటువంటి పనులను ఏటిని రద్దు చేయలే, చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ కొత్త బిల్డింగ్లు, సెకండ్ ఇయర్ కొత్త బిల్డింగ్లను కట్టచ్చు, చెయ్యొచ్చు. కానీ ఒక రూపం రావాలా. పూర్తి కాకుండానే ఈ రకంగా బిల్డింగ్లు చూపించి స్టూడెంట్స్ని పంపమంటే స్టూడెంట్స్ వచ్చి చేరుతున్నాయా? కాలేజ్ అంటే ఎట్టుండాలా? కాలేజ్ అంటే ఈ రకంగా ఉండాలా, కాలేజీలు అంటే ఈ రకంగా ఉండాలా. 478 కోట్ల రూపాయలు టెండర్లు పాడినప్పుడు మీకు తెలియదా? టెండర్లు ఇచ్చినప్పుడు నువ్వు ఆ రోజు ఏమన్నా షెడ్యూల్లో 1% ప్రకారం ఇచ్చి పర్సెంటేజ్ ప్రకారం చేర్చుకుంటాము చెప్పావా? నువ్వు చెప్పింది ఏంటి? 18 నెలలు టైం ఇస్తున్నా, 478 కోట్లు నీకు గ్రాంట్ ఇస్తున్నా, నువ్వు పూర్తి చేయాలా బిల్లు, నువ్వు వర్క్ పూర్తి చేయాలా, మేము కాలేజీ పెట్టుకోవాలన్నావు. లాస్ట్కి ఎన్ఎంసీ వాళ్ళు వచ్చి నువ్వు చూపించిన కాలేజీని రిజెక్ట్ చేస్తే అప్పుడు ఆగిపోయిన పరిస్థితి. అంతేగాని ఏ ప్రభుత్వము, మా ప్రభుత్వం ఏమి ఆపింది కాదు. ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసిందో, క్యాన్సిల్ చేసిందో దానికి మేము పూర్తి చేసినాకనే చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళా PPP మోడ్లోకి తీసుకొని వస్తా ఉన్నాం.